మన అమ్మమ్మల తాతల నాటి కాలంలో చేసిన పాలకూర వెల్లుల్లి కారం అన్నమాట. ఎలా చేయాలో చూద్దాము. దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడయ్యాక ఇలా ఒకటి పెద్ద ఆనియన్ అయితే ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఏంటంటే చిన్న చిన్న టిప్స్ తోటి చేస్తే పాతకాలం నాటి రుచి అనేది మనకు కంపల్సరీగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది ఆనియన్ అయితే ఫ్రై అయ్యేలోపు మనము చిన్న వెల్లిపాయలు అంటే ఎల్లుల్లిపాయలు అంటారు కదా, ఎల్లిగడ్డ అది వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఈ విధంగా పచ్చిగా దంచుకోవాలి. అంటే కచ్చపచ్చగా, మా లాంగ్వేజ్లో అయితే కచ్చపచ్చ అంటాము. ఇలా దంచేసుకొని చూసారు కదా. ఇది మనకి ఏంటంటే జీలకర్ర అనేది తొందరగా ఈజీగా డైజెషన్ అయ్యేది ప్రాసెస్ కోసము జీలకర్ర అయితే వేసుకుంటారు. ఎల్లుల్లిపాయ అయితే ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకొని ఈ ముద్ద అనేది చూసారు కదా ఎలా ఉందో అలా దంచేసుకొని ఈ మనము ఆనియన్ వేగేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్నాక ఈ ఫ్లేవర్ అనేది మనకు ఆయిల్లో వేయగానే వెంటనే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూనే ఉంటుందండి. ఇక్కడ చూడండి స్మెల్ అయితే వావ్ అనిపిస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది మనం ఫ్రై అయిన తర్వాత పాలకూరను ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని వాటర్లో నుంచి ఈ విధంగా కడిగి తీసుకుని డైరెక్ట్గా వేసుకోవడమే. చాలామంది ఏంటంటే వాటర్ని ఇట్లా బుట్టలో తీసి వేసుకుని వాటర్ని పోగొట్టుకుంటారు. కానీ అలా కాకుండా ఇలా వేస్తే చాలా బాగుంటుంది. దీనికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. మళ్ళీ తర్వాత కారంలో ఒక సాల్ట్ కానీ అలా పడుతుంది అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. లేదంటే కారంలో సాల్ట్ ఎక్కువగా అవసరం లేదంటే ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో చేసేసుకోండి. ఇదంతా మనకు ఎలా అంటే మా అమ్మమ్మ అయితే బాగా వండి పెట్టేదన్నమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. చూడండి మనం వాటర్ అయితే వేయలేదు కదా, వాటర్ అనేది మొత్తం వంపేసే వేసాం. కానీ ఇలా వాటర్ కంటెంట్ అయితే వాటర్ అయితే బాగా వస్తుంది. ఇలా మనకు చూడండి ఒక దగ్గరికి బాగా కావాలన్నమాట. పాలకూర అనేది ఉడికి ఒక దగ్గరికి ఉండాలి. దీంట్లో పసుపు, ధనియా పౌడర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ ఉడకనివ్వండి. ఉడకనిచ్చాక ఇది చూడండి ఇప్పుడు ఎలా అయిందో చూసారు కదా. మనకి ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా మీకు వాటర్ తక్కువగా కావాలి అనుకుంటే పర్లేదు. లేదు ఇంకా వాటర్ మొత్తం గుంజుకుపోవాలి అనుకుంటే కొద్దిసేపు ఉంచండి. దీంట్లో టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. మనకు ఏంటంటే కారం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అవసరం లేదు. కారం అనేది కొంచెం చప్పగా వేసుకుని బాగుంటుంది. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు స్పైసీగా కూడా వేసుకోవచ్చు. ఇలా మనకు మొత్తం చూస్తున్నారు కదా, ఆ బబుల్స్ అనేవి వచ్చి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇంకా కొంచెం ఆయిల్ తక్కువగా యూస్ చేసేవాళ్ళు తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది పాలకూరలో. ఈ పాలకూర అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే టమాటో వేసి ఇలా వేసి చేసే కన్నా మనం ఈ విధంగా చేసుకుంటే కమ్మగా ఉంటుంది. చపాతీలలో కానీ పరోటాలలో కానీ రైస్లో కానీ ప్రతి దాంట్లోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు చూసారు కదా, మీకు ఆయిల్ అనేది కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఏంటంటే ఆయిల్ లేకుండా మనం ఇలా కొంచెం ఒక దగ్గరికి చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది సరిగా ఉండదు. అప్పటి కాలంలో మనకు ఆయిల్ అనేది ఎక్కువగానే యూజ్ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆయిల్లో కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండేది. ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది చూసే వేసుకోండి మీరు. మాకైతే ఈ విధంగా ఇష్టం. చూసారు కదా, ఇప్పుడు మనం వేసుకున్నాక చాలాసేపటి తర్వాత చూస్తే ఆయిల్ అనేది కొంచెం తక్కువనే కనిపిస్తుంది, మరి అంత ఎక్కువ ఉండదన్నమాట. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. సింపుల్ ప్రాసెస్.
మనం ఈజీగా చేసుకుంటే అప్పటి కాలంవి కాబట్టి కొన్ని వంటలు అయితే టేస్ట్ అనేవి ఉంటాయి. సో అది మీకు నేనైతే చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేశాను. నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి సపోర్ట్ అయితే చేయండి. నాకైతే బాగా ఇష్టం అనమాట. మా పిల్లలు కూడా ఫుల్గా తినేశారు. ఇక్కడైతే వేడి వేడి రైస్ అయితే పెట్టేసుకొని పాలకూర చూసారు కదా, మనకు కనిపించినంత ఆయిల్ అయితే ఉండదనమాట. తర్వాత కొంచెం అయితే దగ్గరకు అవుతుంది. ఇలా వేడి వేడి అన్నంలో పాలకూర వేసుకొని మీ పిల్లలకు ట్రై చేసి చూడండి. ఎందుకు తినరు పిల్లలు పాలకూర కానీ ఇలాంటివి డిఫరెంట్గా చేసి పెడితే, టేస్టీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. అసలు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందనమాట, అంత టేస్టీగా ఉంది. నాకైతే అసలు ముద్ద తింటుంటే మా అమ్మమ్మ గుర్తొచ్చిందనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఎంతైనా మన పాతకాలం వంటలే. మనం తినే మసాలాల కన్నా అవే బెటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.